నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. 20 ఏళ్లలోనే 55,000 ప్రాణాలు ప్రకృతి విపత్తులకు బలిగా మారాయి. ఒక్కో వానతో, ఒక్కో మెరుపుతో, ఒక్కో వరదతో మనుషుల ఊపిరి ఆగిపోతోంది. కొన్నేళ్లలో వేల మంది ప్రాణాలు ఒకేసారి కరిగిపోయాయి. 2013లో ఒకే ఏడాదిలో 6,000 మందికి పైగా చనిపోవడం ఇండియాకు మరిచిపోలేని గాయం. నిజానికి 2001లోనే ప్రకృతి తన దెబ్బ చూపించింది. ఆ ఏడాది 800 మందికి పైగా ప్రాణాలు పోయాయి. ఆ గాయం మానకముందే 2004లో సంఖ్య దాదాపు 2,000కి చేరింది. 2005లో 2,500 మందికి పైగా, 2007లో 3,700 మందికి పైగా చనిపోవడం భయంకరమైన నిజం. ఇక 2013లో కేదార్నాథ్ విపత్తు ఆ ఏడాది వేల కుటుంబాలను శాశ్వత చీకట్లోకి నెట్టింది. 2023లో 2,600 మందికి పైగా చనిపోగా, 2024లో 3,000 మందికి పైగా ప్రాణాలు పోయాయి. 2025 జూలై వరకు జరిగిన విపత్తుల్లోనే దాదాపు 1,600 మందికి పైగా చనిపోయారు. ఇలా ప్రతి ఏడాది ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. విపత్తులు పెరుగుతూనే ఉన్నాయి, భయం కూడా పెరుగుతూనే ఉంది. దేశం మొత్తం కుదేలైపోయినా కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ దెబ్బను ఎక్కువగా భరించాయి. ఆంధ్రప్రదేశ్లోనే 343 మంది ప్రకృతి విపత్తులకు చనిపోయారు. ఇది దేశంలోనే అత్యధికం. మధ్యప్రదేశ్లో 243 మంది చనిపోగా, హిమాచల్ ప్రదేశ్లో 195 ప్రాణాలు మట్టిలో కలిశాయి. కర్ణాటక, బీహార్లో 100 మందికి పైగా ప్రాణాలు కరిగిపోయాయి. ఈ గణాంకాలు చూస్తే ఓ విషయం స్పష్టం అవుతుంది. ఎక్కడ వర్షం కురిసినా ప్రాణాలే కరుగుతున్నాయి. ఇవి కొన్ని రాష్ట్రాలు ఊహించని విధంగా ఉంటున్నాయి. మనుషులే కాదు, పశువులు విపత్తుల బారిన పడ్డాయి. 2005లోనే 1,00,000కు పైగా పశువులు చనిపోగా, 2006లో ఆ సంఖ్య 4 లక్షలు దాటింది. ఇది గత 20 ఏళ్లలోనే గరిష్టం. ఇక 2023లోనూ 1,00,000 పశువులు చనిపోయాయి. 2024లో ఈ సంఖ్య 50,000కు పైగా రికార్డైంది. రైతులకు ఆవు, ఎద్దు, మేకలే జీవనాధారం. అవే ఎక్కువగా చనిపోవడంతో ఆర్థిక నష్టం మాత్రమే కాదు, భావోద్వేగ గాయం కూడా భరించరానిదిగా మారింది. ఇటు వర్షం, వరద, గాలివానతో ఇళ్లు కూడా నేలమట్టం అవుతున్నాయి. 2007లో 35 లక్షల ఇళ్లు ధ్వంసం కావడం దేశానికి ఒక రికార్డు. 2010లో 13 లక్షల ఇళ్లు, 2017లో 9 లక్షల ఇళ్లు కూలిపోయాయి. 2024లో కూడా 3.6 లక్షల ఇళ్లు నేలకూలాయి. ఒక్కో గోడ కూలిన శబ్దం వెనకాల ఒక కుటుంబం కలలు కూలిపోతున్నాయి. గుడిసెలు కూలినా బాధ, మేడ ఇళ్లు కూలినా బాధ, ఆవేదన మాత్రం ఒకటే. నిజానికి వ్యవసాయమే భారత్కు రైతు ఊపిరి. కానీ అదే ఊపిరి వరదల్లో మునిగిపోతోంది. 2007లో 85 లక్షల ఎకరాలు ముంచుకుపోయాయి. 2019లో ఈ సంఖ్య 114 లక్షల ఎకరాలు దాటింది. ఇది ఇప్పటి వరకు గరిష్టం. 2023లో 13 లక్షల ఎకరాలు, 2024లో 14 లక్షల ఎకరాలు నష్టపోయాయి. ఈ ఏడాది కూడా జూలై వరకు 1.5 లక్షల ఎకరాలు దెబ్బతిన్నాయి. విత్తిన ధాన్యం మట్టిలో కలిసిపోవడం, పండిన పంట వరదలో పోవడం రైతు జీవితాన్ని నాశనం చేస్తోంది. మరోవైపు ప్రాణాలు పోతూనే ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. 2020లో రాష్ట్రాల విపత్తు నిధి నుంచి 23,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. 2025లో అది 28,000 కోట్లకు చేరింది. కానీ ఖర్చులు ప్రాణాలనైతే నిలబెట్టలేకపోతున్నాయి. ఇలా 20 ఏళ్లలో 55,000 ప్రాణాలు, లక్షల్లో పశువులు, కోట్లలో ఆస్తులు, లక్షల ఎకరాల పంటలు ప్రకృతి విపత్తులకి బలయ్యాయి. డబ్బులు ఖర్చు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. గణాంకాలు చూస్తే భవిష్యత్తు మరింత భయంకరంగా మారుతుందనే భయం కలుగుతోంది. వర్షం కురిసినా భయం, ఎండ కాచినా భయం. ఇలా ప్రతి ఇంట్లో ఈ భయం వేరు రూపాల్లో ప్రత్యక్షమవుతోంది. ఒకప్పుడు అరుదుగా అనిపించిన విపత్తులు ఇప్పుడు ప్రతి ఏడాది మామూలు కథల్లా మారిపోతున్నాయి. ఇది కేవలం లెక్కల కథ కాదు, ఇది మానవ జీవన గాథ. ఆ గాథకి, మన వ్యధకి సమాధానం చెప్పేది ఎవరు? దారి చూపేది ఎవరు? ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్స్లో మీ ఆలోచన తెలియచేయండి.